హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి. 40 చెస్ట్ లూజ్ అనమాట. ఇలాంటి పెద్ద సైజ్ కట్ చేసినప్పుడు మనం ఎలాంటి మార్పులు జరుగుతాయి బ్లౌజ్లో కొలతలు అనేది చూపిస్తాను. చూడండి, నేను రెండు ఒకేసారి వేసి కట్ చేద్దామని వేసుకున్నాను ఇక్కడ. కానీ పై క్లాత్ వచ్చేసి కాటన్ అనమాట. అంటే మనం కాటన్ బ్లౌజ్ ఉంటుంది కదా, అరవింద్ కాటన్, అది. కిందిది వచ్చేసి లైనింగ్ అనమాట. ఇంక ఇది హెమ్మింగ్కి పెట్టాలి, అది అన్లోడింగ్కి పెట్టాలి. ఎందుకులే అని చెప్పేసి అది తీసేసి ఒక్కదాన్ని మాత్రమే కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మీకు ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసుకొని ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీస్తున్నాను. ఈ కస్టమర్ వచ్చేసి మనకి మీటర్ పావు, 1 మీటర్ మీద పావు మీటర్ ఎక్కువగా తీసుకొస్తుంది అనమాట. పెద్ద సైజ్ కదా, అందుకని ఇంకా ఈ స్కేల్ మందం అయితే నేను హెమ్మింగ్కి పెట్టేసుకున్నాను. కింద హెచ్చు తగ్గులు ఏమీ లేవన్నమాట. పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఎక్కడికుందో అక్కడికి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా బ్లౌజ్ సెట్ చేసుకొని హైట్ దగ్గరికి వచ్చిన దానికంటే ఒక పావించి పైకి పెట్టాను. చూడండి, ఇక్కడ చంక డౌన్ దగ్గర కూడా సైజ్ ప్రకారం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని హైట్ దగ్గరికి స్ట్రైట్గా ఒక లైన్ వేశాను. ఇక్కడ మార్పులు చూడండి, మీరు ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూసి ఎక్కడెక్కడ మార్పు జరుగుతుంది బ్లౌజ్లో, ఎక్కడెక్కడ మారుస్తున్నాను అనేది గమనించాలి. చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను. ఎక్కడ బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి చంక కింద టైట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు మనకి 9 ఇంచుల ఆమ్ రౌండ్ వచ్చిందనమాట. బ్లౌజ్ హైట్ ఎంత ఉంది? 11.5 ఇంచులు ఉంది. మరి చంక డౌన్ 3.5 పెడితే సరిపోతుందా ఈ సైజ్కి? చాలా లా ఉంటారు కాబట్టి 3.5 సరిపోదండి. 4 ఇంచులు పెట్టుకుంటున్నాను. చూడండి, 4 ఇంచులు పెట్టుకొని చంక టైట్ కుట్టు 9 ఇంచులకు మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర మనము ఈ సైడ్ వైపున లైన్ అయితే వేస్తున్నాను ఇక్కడ. కానీ షోల్డర్ దగ్గర మనం ఎప్పుడు 1 ఇంచ్ నుంచి డౌన్ చేస్తూ ఉంటాం కదా సైజ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు. ఇక్కడ మాత్రం 2 ఇంచెస్ నుంచి డౌన్ చేస్తున్నాను. చూడండి, ఎందుకు 2 ఇంచెస్ నుంచి డౌన్ చేస్తున్నానంటే పెద్ద సైజ్ లావుగా ఉంటుంది కాబట్టి ఇలా ఈ చంక డౌన్లోకి ఇక్కడ మార్కింగ్ ఇచ్చేసాను. ఈ విధంగా అయితే కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుందండి. పెద్ద సైజ్ వచ్చినా చిన్న సైజ్ వచ్చినా మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని తెలియాలన్నమాట. ఇక్కడ నేను చంక డౌన్ ఏమైనా మిస్టేక్ చేశానో అని చూశాను. ఒక 1/2 ఇంచ్ 4 ఇంచెస్కి ఎక్కువగా ఉంది. నేను మళ్ళీ అది కరెక్ట్గా చేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోవాలి. టైట్ కుట్టు దగ్గర, చంక టైట్ కుట్టు దగ్గర, షోల్డర్ దగ్గర మొత్తం టక్స్ పెట్టేసుకొని కర్వ్ అయితే తీస్తున్నాను. పైన 1 ఇంచ్ వదిలేసుకొని స్టార్టింగ్లో సన్నగా, మిడిల్లో వచ్చేసి 3/4 ఇంచు, ఎండింగ్కి వచ్చేసరికి మళ్ళీ సన్నగా 3/4 ఇంచు కొద్దిగా ఎక్స్ట్రాగానే తీసేసాను. ఎందుకంటే చాలా లావుగా ఉంటారనమాట. కర్వ్ సరిగ్గా తీయకపోతే కూడా బ్లౌజ్ సెట్ కాదు, ముడతలు వచ్చేస్తాయి హ్యాండ్ దగ్గర. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. మనకు లైనింగ్ కాదండి, మెయిన్ క్లాత్ ఇది. అంటే కాటన్ బ్లౌజు. మనకు బ్లౌజ్ అనేది పెద్దగానే ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఎందుకంటే క్లాత్ ఎక్కువగా ఉంది, సైజ్ బ్లౌజ్కి ఖర్చు తక్కువగా ఉందన్నమాట. తీసేసుకొని కింద నేను 1 ఇంచ్ వరకు, ఎప్పుడు 1/2 ఇంచ్ చెప్తాను కదా, 1 ఇంచ్ వరకు హైట్ పెంచుతున్నాను. అంటే హైట్ పెంచట్లేదు, ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి ఏమవుతుంది, ఉతికిన తర్వాత సింక్ అవుతుంది. అందుకని నేను 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నాను. కింద సైడ్ వైపున ఒక లైన్ ఇచ్చేసాను. మనకు అక్కడ వరకే క్లాత్ అవసరం అనమాట, ఖర్చులతో కలిపి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైటు బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. మనం కుడతాం కదా, దానికోసం. మనం కింద తీసుకున్నాం కదా, పైన తీసుకోవాల్సిన పని లేదనుకోకూడదంటే పైన 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అక్కడికి ఒక లైన్ ఇచ్చేసుకొని ఇప్పుడు చూడండి ఎన్ని మార్పులు ఉంటాయో కటింగ్లో. చెస్ట్ చూసుకుందాం. చంక డౌన్ అయితే చూసుకుంటున్నాను ఇక్కడ సైజ్ ప్రకారం చూసేసుకొని మళ్ళీ చెక్ చేస్తానన్నమాట టేప్తో. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని నడుము హైట్, అంటే బ్యాక్ మన నెక్ ఎంత కావాలనేది చూసుకోవాలన్నమాట. అన్ని బ్లౌజు కొలతలే, అంటే బ్లౌజ్లోంచి తీసుకునే కొలతలే, కాకపోతే మార్పు జరుగుతుంది ఖచ్చితంగా పెద్ద సైజులో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకుంటాం అనేది మీకు చెప్తాను. మామూలుగా అయితే మనం 2.5 ఇంచులు 2 ఇంచులు పెట్టుకుంటాం కదా, ఈ సైజుకి షోల్డర్ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు, కింద నెక్ రౌండ్ దగ్గర వచ్చేసి 3 ఇంచులు అనమాట. ఇంత పెడితేనే వీళ్ళకి బాడీ మీద కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట బ్లౌజు. షోల్డర్ వచ్చేసి వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా ఈ చంకదింపు మనం ఆల్రెడీ వేసాం కదా, దాంట్లోకి ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసి కలిపేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఎప్పుడు 1.5 ఇంచ్ చెప్తూ ఉంటాం కదా, నెక్ కిందకున్నప్పుడు కూడా
కానీ దీనికి 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. నెక్ కిందకున్నా కూడా 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ క్లాత్ అనేది పట్టినట్టు కాకుండా ఉండాలి. లావుగా ఉన్నారు కదా, అందుకని. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు వచ్చిందండి. అంటే మనకు 40 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ అనమాట. చూడండి, చెస్ట్ దగ్గరికి ఒక లైన్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ ఇచ్చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నడుం లూజు చెస్ట్ లూజు రాస్తున్నాను అనమాట. ఇక్కడ నేను చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్, నడుం లూజు వచ్చేసి 36 అనమాట. ఇంకా మనం ఆమ్ రౌండ్ చెక్ చేసుకోలేదు. ఇక్కడ అంతా కొలతలు అయిపోయాయి. మరి ఆమ్ రౌండ్ చూసుకోవాలి కదా. మనం సైజ్ బ్లౌజ్ ప్రకారం డౌన్ ఇచ్చేసాం కదా, చంక డౌను. అది కరెక్ట్గా ఉందా లేదా, చెస్ట్కి ఆమ్ రౌండ్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. మీరు ఖచ్చితంగా ఇది ఒక్కటి కరెక్ట్గా పెట్టేసుకుంటే మాత్రం మనకు బ్లౌజ్ సెట్ అయిపోతుంది అనమాట. మనకు 9 ఇంచులు రావాలి కదా, పైన 1/2 ఇంచు కుట్టు కొదిలేసుకొని ఈ విధంగా స్కేల్ని తిప్పుతూ చూసుకుంటే కరెక్ట్గా 9 ఇంచులు అనేది మనకు వచ్చేసింది. ఇక్కడ ఇంకా కట్ చేసేసుకోవడమే. చూడండి, నెక్ విడత దగ్గర మార్పు జరిగింది, చంక దగ్గర మార్పు జరిగింది అనమాట. 1/4 ఇంచుకి 1.5 ఇంచు పెట్టేసుకున్నాను. ఇలా మార్పులు అనేది జరుగుతాయి అన్నమాట. చాలామంది పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్, చెస్ట్ ఎక్కువగా ఉన్న బ్లౌజ్ కటింగ్ చేస్తున్నామని చెప్తారు, కానీ ఎక్కడ మార్పు జరిగింది అనేది మాత్రం చెప్పరనమాట. అంటే మార్పు జరుగుతుంది, ఖచ్చితంగా జరిగితేనే బ్లౌజ్ సెట్ అవుతుంది అనమాట. సన్నగా ఉన్నవారికి అలాగే, లావుగా ఉన్నవారికి అలాగే కట్ చేస్తే కుదరదు. చూడండి, నడుము దగ్గర క్రాస్గా ఇలా తీసేసుకోవడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఎక్కడికక్కడ టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. టైట్ కుట్టు దగ్గర, చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ పెట్టేసాం కదా అని చెప్పేసి కుట్టేటప్పుడు చూసుకోకపోతే కుదరదు. మళ్ళీ కుట్టేటప్పుడు బ్లౌజ్ తీసుకొని ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ కాదండి, నార్మల్ కటింగే. స్ట్రైట్గా వేసేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్స్ అనేది నా సైడ్ ఉందన్నమాట. ఎందుకంటే మనకు ఫ్రంట్ హుక్స్లు వస్తాయి కదా, ఈ విధంగా క్లాత్ సెట్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉండాలో ఫస్ట్ చుట్టూరా మార్కింగ్ వేయాలి. ఇక్కడ నడుము దగ్గర 2.5 ఇంచులు 2.5 ఇంచులు మడవడాలు ఏం అవసరం లేదనమాట. మనం ఎందుకంటే బ్లౌజ్లోంచి మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ హైట్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఫ్రంట్ హైట్ దగ్గరే బ్లౌజులు పాడైపోతూ ఉంటాయి. చంక దగ్గర, ఫ్రంట్ హైట్ దగ్గర మార్పులు జరిగితేనే బ్లౌజ్ అనేది పాడవుతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా బ్లౌజ్లోంచే తీసుకోవాలి. బ్లౌజ్ లేనప్పుడు ఇలా మర్చి కట్ చేయడాలు చేయొచ్చు. ఏదో 1-2 బ్లౌజులు, కానీ అన్నీ సెట్ అవ్వమన్నమాట. చూడండి, ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఇక్కడ దీని లోపల మిడిల్లో 1/2 ఇంచ్ లోత్ అనేది తీసేయాలి. ఇలా బాక్స్ వేసుకోవడం వల్ల మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ చూసేసుకుందాం. ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్ ఈ విధంగా బ్లౌజ్ పెట్టేసుకొని క్రాస్ కటింగ్ సాగుతుందన్నమాట. మనం అందుకే ఇలా నీట్గా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత ఉందో అది మనకి ఫ్రంట్ హైట్ అనమాట. అదే చూస్తున్నాను ఇక్కడ నేను. ఇలా నీట్గా పెట్టేసుకొని చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు చూసుకోవాలి. ఖర్చు కలుపుకోవాలండి. ఖర్చుతో కలిపి చూసేసుకుంటే సరిపోతుంది. నాకు 13 ఇంచులు వచ్చింది. నేను ఖర్చు కలిపేసుకొని 14 ఇంచులు పెట్టుకుంటున్నాను. మరి ఖర్చులోకి వెళ్తుంది కదా. మనం ఉన్నంతే పెట్టేసామనుకోండి, 1 ఇంచ్ పైన కింద కలిపి ఖర్చుకు వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ ఫ్రంట్ హైట్ అనేది తగ్గిపోతుంది. హైట్ దగ్గరికి ఇప్పుడు ఒక మార్కింగ్ వేసేసుకొని సైడ్ కుట్ల వైపున క్లాత్ ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా ఇవ్వకపోయినా కూడా మనకి హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది సైడ్ కుట్లలో. కాబట్టి ఈ విధంగా సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకొని ఫ్రంట్ నెక్ ఒక్కసారి ఉక్స్ పట్టి సైడ్ చూసుకోవాలండి. అంటే కాజా పట్టి వైపు చూస్తే 1 ఇంచ్ ఎక్స్ట్రా అయిపోతుంది అనమాట. అందుకని ఉక్స్ పట్టి వైపు నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఈ రౌండ్ తిరిగే వరకు నాకు 7 ఇంచెస్ వచ్చిందనమాట. 7 ఇంచుల నెక్ వచ్చింది. పెట్టేస్తున్నాను ఇక్కడ నేను. చూడండి, ఇక్కడ కనిపించట్లేదు, నేను చూడలేదు. 7 ఇంచెస్ వరకు ఫ్రంట్ నెక్ ఉందన్నమాట. పెద్ద సైజు కదా, ఖచ్చితంగా 7 ఉంటుంది. 7కి ఎక్కువగా పెడితే ఎక్కువైపోతుంది. మళ్ళీ 7 ఇంచెస్కి రౌండ్ తిప్పేసుకొని ఉక్స్ పట్టి నేనైతే కుట్టిన దానికంటే ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తాను. కుట్టింది 3 ఇంచులు వచ్చింది అనుకోండి, 4 ఇంచులు పెడతాను. ఇక్కడ ఈ బ్లౌజ్కి కుట్టింది 4 ఇంచులు వచ్చింది, 5 ఇంచులు పెట్టేసుకొని ఇలా క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా రౌండ్గా ఇప్పుడు మనకు డాట్స్ వచ్చేసి చూడండి, ఇక్కడ డాట్స్ దగ్గర నేను 3.5 ఇంచులకి డాట్ స్టార్ట్ చేస్తున్నాను. డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు. వీళ్ళు చెస్ట్ పెద్దగా ఉంది కానీ మరీ షార్ప్గా వేయరనమాట. కానీ షోల్డర్కి ఎదురుగా రావాలి కదా, 2.5 ఇంచులు 3 ఇంచులు అంటే స్ట్రేట్గా రాదు. కాబట్టి 3.5 ఇంచులకి స్టార్ట్ చేశాను. చూడండి, ఇక్కడ సైడ్ వైపున ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వచ్చేటట్టు కట్ చేస్తున్నాను. పెద్ద సైజెస్కి మాత్రమే ఈ సైడ్ వైపున కొంచెం ఎక్స్ట్రాగా వచ్చేటట్టు కట్ చేస్తానన్నమాట. చిన్న సైజెస్కి నేను మామూలుగానే కట్ చేసుకుంటాను. ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేస్తున్నాను. చూడండి, మెయిన్ డాట్ ఒక్కటే కరెక్ట్గా వేసేసుకుంటే మనకు సరిపోతుంది. ఉక్స్ సైడ్ వచ్చేసి మిడిల్లో వేసుకోవాలి.
మెయిన్ డాట్ ఎంత పొడవు వేసామో ఒక సైడ్ డాట్ కూడా అంతే పొడవు వేయాలి. చంక దగ్గర వచ్చే డాట్ మెయిన్ డాట్ వేసిన తర్వాత పట్టేసుకుంటే వస్తుందన్నమాట. ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. సైడ్ వైపున చూడండి ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకున్నాను అంతే. ఇంకా ఇక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ క్రాస్ బెల్ట్లు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఎంత అవసరమో చూసుకొని ఒక సైడ్ ఎంత కావాలి, సైడ్ కుట్ల వైపు ఎంత కావాలని చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ కట్ చేసేస్తున్నాను, నాకు ఎంత పడుతుంది అనేది అర్థమవుతుంది అనమాట చూడగానే. ఇంకా నేను డైరెక్ట్గా ఇక్కడ క్రాస్ బెల్ట్లు డబల్ కావాలి కదా, అవి కట్ చేస్తున్నాను. మనకు 3 కూడా వస్తాయండి లైనింగ్ ఎక్కువగా ఇచ్చినందుకు. ఇంకా 2 అయితే కట్ చేస్తున్నాను, 4 పీసులు అయితే కట్ చేశారనమాట. చూడండి అయిపోయింది, క్రాస్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఉపయోగపడింది అనుకుంటే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.